మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు 75వ రాజ్యాంగ ఈరోజు అమలులోకి వచ్చినటువంటి ఈరోజు భారత రాజ్యాంగానికి భారతదేశంలో పౌరులకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి హక్కులు కానీ విధులు కానీ పొందుపరచడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం మూల స్తంభాలుగా ఈరోజు భారతదేశ ప్రజల సర్వతోముఖాభివృద్ధికి ఈరోజు కాంక్షిస్తూ ప్రతి ఒక్కరు కూడా లింగ వర్ణ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి సమానమైనటువంటి హక్కులు కల్పిస్తూ ఈరోజు రాజ్యాంగంలో ఈ హక్కుల్ని బాధ్యతల్ని పొందుపరచడం జరిగింది. అయితే ఈరోజు మనం ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నామన్నా, స్వేచ్ఛగా జీవిస్తున్నామన్నా, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా నచ్చిన మతాన్ని స్వీకరిస్తున్నామన్నా, ఎటువంటి వివక్ష లేకుండా ప్రతి ఒక్కరూ చదువుకుంటున్నామన్నా కూడా ఈరోజు ఈ రాజ్యాంగం పుణ్యమే అని చెప్పేసి మనం అందరూ కూడా గ్రహించాలి. కానీ ఈరోజు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మీద, మిగతా పార్టీల వాళ్ళ మీద అనేక రకాలమైనటువంటి హత్యలు, దాడులు చేస్తూ ఈరోజు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం. కాబట్టి కూటమి ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు చేతనైతే ఈ రాజ్యాంగాన్ని, రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి హక్కుల్ని కాపాడాలి తప్ప మీరు ఈ హక్కుల్ని కాలరాస్తూ మీరు ముందుకు వెళ్ళడం సరైన పద్ధతి కాదని చెప్పేసి ఈ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కుల్ని, బాధ్యతల్ని మీరందరూ కాపాడాల్సిన బాధ్యత ఈ నాయకుల మీద, ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.